ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకు భగవంతుడు ఏం చేస్తున్నట్టు हरे कृष्णा कृष्ण हरे राम 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 हरे हरे। ఈ రోజు క్రిస్టియన్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో అద్భుతంగా రథయాత్ర జరిగింది. అనేక వేల మంది రథాన్ని లాగారు. మొదటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 6 గంటల సమయం ప్రతి చోట వేలాది ప్రసాదాల ప్యాకెట్లు అందరికీ ఇవ్వబడ్డాయి. ఎంత ఉత్సాహంతో సంకీర్తన చేశారు, రథాన్ని లాగారు. అందరూ కూడా పూర్తి వినయంతో జగన్నాథ్ రథం, జగన్నాథ్ మందిరము ఆర్మూర్లో రావాల్సిందే అని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. చాలా అద్భుతంగా జరిగింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగింది, ఎటువంటి అభ్యంతరాలు లేకుండా జరిగింది, ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగింది. పరమానందం జరిగింది. అందరి హృదయంలో కూడా జగన్నాథుడు పరమానందంతో ప్రవేశించాడు. అందరికీ మంగళం చూపించబోతున్నాడు. ఇది ఒక శుభారంభము. ఆర్మూర్ అందరికీ కూడా ఇది ఒక శుభారంభము. రాబోయే సంవత్సరాల్లో పరమాద్భుతంగా ఇది ఒక అద్భుతమైన కేంద్రంగా జగన్నాథునికి విలసిల్లుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఈ ప్రాంగణంలో కూడా ఇక్కడ చెప్పన్ భోగ్ 56 రకాల నైవేద్యాలను జగన్నాథునికి పెడుతున్నాము. దారి మధ్యలో కూడా 2 చోట్ల 2 కూడలి ప్రాంతాల్లో చక్కగా జగన్నాథుడికి నైవేద్యాలు పెట్టాము. ఇప్పుడు ఈ మందిరంలో ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో కూడా 56 రకాల భోజనాలు రకాల పెట్టాము. వేలాది మంది కూర్చున్నారు. అందరికీ వారి కోసం సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాము. తర్వాత జగన్నాథుని మహిమను కూడా నేను చెప్పబోతున్నాను. అందరికీ ప్రసాదం 4 గంటల నుంచి ప్రసాదం సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎన్ని వేల మంది తిన్నారో తర్వాత తెలుస్తుంది. హరే కృష్ణ. అందరికీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు. చూస్తున్న వాళ్ళందరికీ కూడా జగన్నాథ బలదేవ సుభద్రలయ సంపూర్ణ ఆశీస్సు కలగాలని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను. శుభమస్తు, విజయోస్తు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే జగన్నాథ్. మన ఆర్మూర్ వాసులందరూ కలిసి సుమారుగా ఒక 15 గంటల మంది పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమము మధ్యాహ్నము 3:30-4 గంటలకు ప్రారంభమైంది. మన మాటలు అద్భుతంగా రథయాత్రలో
ఈ రోజు మనం సంవత్సరం కూడా మనం ఇంతకంటే ప్రత్యేకంగా చేయగలము. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. మనము ఈ రోజు ఒక 6,000 నుంచి 5,000 భక్తులని మనము 10,000 అంచనా వేసుకున్నాం, కానీ 5,000 భక్తులు మాత్రం అన్నట్టు. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ కూడా. జై జగన్నాథ్. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో అత్యంత ఘనంగా యాత్ర వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సంవత్సరం నుంచి మామిడిపల్లి చౌరస్త, అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఆర్మూర్లోని బాలాజీ ఫంక్షన్ వరకు చేరుకుంటున్నాయి. ఎన్నో సుమారు 10,000 మంది భక్తులతో అత్యంత ఘనంగా ఈరోజు జగన్నాథుని యొక్క పదయాత్ర నిర్వహించడం జరిగింది. బలదేవుడు జగన్నాథుడు సుభద్ర యొక్క వాముడు యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఆర్మూర్ పట్టణ అందరూ కూడా దొరకడం మన పూర్వజులు భావిస్తా ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు బాలాజీ ఫంక్షన్లో ఇప్పుడే జగన్నాథ్ ఏర్పడడం జరిగింది. సాగించి అన్న ప్రసాదముల వితరణ కూడా ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది. అదే అందులో భాగంగానే ఈ రోజు ఆర్మూర్ పట్టణంలో కన్నుల పండుగగా ఈ రోజు జరగడం, ఆర్మూర్ పట్టణం సౌభాగ్యమని కోరుతూ మరోసారి కూడా అందరికీ ఆర్మూర్ పట్టణం తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఎంతో ఘనంగా ఇటు యాత్ర మరి కొనసాగుతుందని తెలియజేస్తూ ఆర్మూర్ పట్టణంలోని HDFC బ్యాంక్ పైన గల ఇక్కడ ఇస్కాన్ సెంటర్ గత 2 సంవత్సరాలుగా మొదలైంది. మరి అందరు భక్తులు కూడా ప్రతి ఆదివారం సాయంత్రం కూడా అక్కడ విచ్చేసి అక్కడ పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అనంతరం అన్న ప్రసాదాల వితరణ కూడా అక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో కోరుతూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.